Good morning children. Welcome to Student Study Center. 5th class English level 1 worksheets గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. ఈ వీడియోలో level 1 worksheet 4 గురించి డిస్కస్ చేద్దాం. worksheet 4లో ఫస్ట్ బిట్ చూడండి. Circle the prepositions in the following sentences. Circle the prepositions in the following sentences. కింద ఇచ్చిన సెంటెన్సెస్లో ప్రిపోజిషన్స్ని మనం సర్కిల్ చేయాలి. వాట్ ఈస్ ద ప్రిపోజిషన్? ప్రిపోజిషన్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ noun or pronoun to other words in the sentence. Preposition shows relation between noun or pronoun to other words in the sentence. Preposition noun లేదా pronoun కి ఆ సెంటెన్స్ లో ఉన్న మిగతా వర్డ్స్ కి మధ్య రిలేషన్ చూపించేది ప్రిపోజిషన్. ఫస్ట్ బిట్ లో ఫస్ట్ చూడండి. ఫస్ట్ సెంటెన్స్, ద క్యాట్ డ్రాంక్ ద మిల్క్ ఇన్ ద బౌల్. ద బౌల్ వాస్ ఆన్ ద టేబుల్. ద క్యాట్ డ్రాంక్ ద మిల్క్ ఇన్ ద బౌల్. ద బౌల్ వాస్ ఆన్ ద టేబుల్. ఈ ఫస్ట్ సెంటెన్స్ లో ప్రిపోజిషన్ ఏంటి? ఇన్ అండ్ ఆన్. The cat drank the milk in the bowl. Cat ఏం చేసింది? Cat drank the milk. ఆ మిల్క్ ఎక్కడున్నాయి? ఇన్ ద బౌల్. అంటే బౌల్ లోపల ఉన్న మిల్క్ని క్యాట్ తాగింది. ద బౌల్ వాస్ ఆన్ ద టేబుల్. ఆ బౌల్ ఎక్కడుంది? బౌల్ వాస్ ఆన్ ద టేబుల్. ఇక్కడ క్యాట్ ఈజ్ నౌన్. నౌన్కి అండ్ సెంటెన్స్లో ఉన్న మిగతా వర్డ్స్కి ఇన్ అనే వర్డ్ రిలేషన్ చూపిస్తుంది. సో ద క్యాట్ డ్రాంక్ ద మిల్క్ ఇన్ ద బౌల్. ఇక్కడ కూడా బౌల్ ఈజ్ ద నౌన్. బౌల్ ఎక్కడుంది? బౌల్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో నౌన్కి అండ్ అదర్ వర్డ్స్కి రిలేషన్ చూపించేదే ప్రిపోజిషన్. So first sentence lo in and on are the prepositions. Akbar was the son of Emperor Humayun. He lived from 1543 to 1605. Akbar was son of, ikkada of is a preposition, of Emperor Humayun. He lived from 1543 to 1605 AD. And next దీంట్లో ప్రిపోజిషన్స్ ఏంటి? ఫ్రమ్ అండ్ టు. థర్డ్ వన్, దే ఆర్ లుకింగ్ ఎట్ ద ప్యాసింజర్స్ ఆన్ ద షిప్. దే ఆర్ లుకింగ్ ఎట్ ద ప్యాసింజర్స్ ఆన్ ద షిప్. ఆ ప్యాసింజర్స్ ఎక్కడున్నారు? ఆన్ ద ship. Shreya and Divya play with each other every day. Shreya and Divya play with each other every day. Here with is preposition. The boy is sleeping in the shade of the tree. The boy is sleeping. ఎక్కడ పడుకున్నాడు? ఇన్ ద షేడ్. ఇన్ ద షేడ్ ఆఫ్ ద ట్రీ. ఆఫ్ ద ట్రీ. అండ్ ఇన్ అండ్ ఆఫ్ ఆర్ ప్రిపోజిషన్స్ ఆఫ్ దిస్ సెంటెన్స్. మై బ్రదర్ ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫిషింగ్. మై బ్రదర్ ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫిషింగ్. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? మై బ్రదర్ అంటే ఆమె బ్రదర్ గురించి చెప్తున్నారు. బ్రదర్ ఈజ్ నౌన్,
అండ్ మై బ్రదర్ ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫిషింగ్. ఇక్కడ ఆఫ్ లేదనుకోండి, ఒకవేళ సెంటెన్స్లో మై బ్రదర్ ఈజ్ వెరీ ఫాండ్ ఫిషింగ్, ఆ సెంటెన్స్కి అర్థం ఉంటుందా? ఉండదు. ఇక్కడ ఆఫ్ పెడితేనే ఆ సెంటెన్స్కి మీనింగ్ ఉంటుంది. మై బ్రదర్ ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫిషింగ్. నౌన్కి అండ్ మిగిలిన వర్డ్స్కి ఈ ఆఫ్ అనేదే రిలేషన్ చూపిస్తుంది. ప్రిపోజిషన్ అంటే ఏంటి? ప్రిపోజిషన్ షోస్ రిలేషన్ బిట్వీన్ నౌన్ టు అదర్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్. సో ఇక్కడ ఆఫ్ ఈజ్ ద ప్రిపోజిషన్. దిస్ స్ట్రీమ్ ఫ్లోస్ త్రూ ద ఫారెస్ట్. This stream flows through the forest. Through is the preposition. My sister is fond of music. My sister is fond of music. Of is preposition. My grandfather is walking in the park. My grandfather is walking in the park. ఎక్కడ వాక్ చేస్తున్నాడు? పార్క్లో. In is preposition. My books are on the table. My books are on the table. ఎక్కడున్నాయి books? On the table. Table పైన. Next, second B. Fill in the blanks with appropriate conjunctions. Fill in the blanks with appropriate conjunctions. First one, Ravi dash Giri are good friends. ఇక్కడ మనకి 2 కంజంక్షన్స్ ఇచ్చారు. అండ్ ఆర్ యూజ్ చేసి మనం ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. రవి, గిరి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఈ రెండుటి మధ్యలో ఏం కంజంక్షన్ వస్తుంది? రవి మరియు గిరి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంటే మనం ఏం యూజ్ చేయాలి? And. Ravi and Giri are good friends. Rahul tried to solve the problem. He could not succeed. Rahul ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేసిండు, కానీ సక్సీడ్ కాలేదు. కానీ అని వస్తుంది కాబట్టి మనం బట్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి. I was feeling very hungry. I made an omelette. I was feeling very hungry. I made an omelette. నాకు చాలా ఆకలిగా ఉండే కాబట్టి నేను ఆమ్లెట్ చేసుకున్నా. కాబట్టి మీన్స్ సో. So I was feeling very hungry, so I made an omelette. Neither this pink dress dash the green one looks good on me. ఒకవేళ సెంటెన్స్లో నైదర్ వచ్చిందంటే మీరు ఏం కంజంక్షన్ యూజ్ చేసుకోవాలి? నార్ ఆర్. ఇక్కడ 2 ఇచ్చారు. నైదర్ వస్తే నార్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి. ఒకవేళ సెంటెన్స్లో ఐదర్ ఉంటే ఆర్ అనే కంజంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ నైదర్ ఉంది కాబట్టి విల్ గో విత్ nor. Neither the pink dress nor the green one looks good on me. I called my friend to thank her the lovely gift. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? for and with. I called my friend to thank her for the lovely gift. నేను మా ఫ్రెండ్కి కాల్ చేసిన ఎందుకు? టు థ్యాంక్ her for the lovely gift. You find my pencil, please tell me. ఇక్కడ ఏంది? if or. If you find my pencil, please tell me. ఒకవేళ మీకు నా పెన్సిల్ దొరికితే ప్లీజ్ టెల్ మీ. I will have either tea or coffee. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పిన కదా, నైదర్ వస్తే నార్ యూజ్ చేయాలి. ఒకవేళ ఐదర్ వస్తే ఆర్ అనే కంజంక్షన్ యూజ్ చేసుకోవాలి. గీత డిడ్ నాట్ స్టడీ అండ్ షీ ఫెయిల్డ్. అండ్ వస్తుందా? ఇక్కడ 2 డిఫరెంట్ పీపుల్ కానీ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కానీ వస్తే
అండ్ వస్తుంది. ఇక్కడ గీత ఒక్కటే అమ్మాయి కాబట్టి ఏమొస్తుంది? సో గీత బాగా చదవలేదు కాబట్టి ఆమె ఫెయిల్ అయింది. కాబట్టి మీన్స్ సో మై మదర్ గాట్ వెట్, షీ డిడ్ నాట్ టేక్ అన్ అంబ్రెల్లా. మై మదర్ గాట్ వెట్ ఎందుకు? యాజ్ షీ డిడ్ నాట్ టేక్ అన్ అంబ్రెల్లా, అంబ్రెల్లా తీసుకెళ్ళలేదు కాబట్టి షీ గాట్ వెట్. I love mangoes, I hate apples. I love mangoes, I hate apples. I love mangoes but I hate apples. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో అండ్ యూజ్ చేసినాం, 2 డిఫరెంట్ పీపుల్ ఉన్నా కానీ. కాకపోతే ఇక్కడ రవి అండ్ గిరి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ 2 డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కాబట్టి, కానీ ఇద్దరు గురించి ఒకటే డిస్క్రైబ్ చేస్తున్నాం, గుడ్ ఫ్రెండ్స్ అని. ఇక్కడ ఐ లవ్ మ్యాంగోస్, ఇక్కడ మ్యాంగోస్ని ఇష్టపడుతున్నాం. అండ్ ఐ హేట్ యాపిల్స్, యాపిల్స్ అంటే ఇష్టం లేదు. 2 డిఫరెంట్ నౌన్స్ అండ్ 2 డిఫరెంట్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి కాబట్టి మ్యాంగోస్ అంటే నాకు ఇష్టం కానీ యాపిల్స్ అంటే ఇష్టం ఉండదు. ఇక్కడ కానీ అనే వర్డ్ యూజ్ అవుతుంది కాబట్టి బట్ అనే కంజంక్షన్ వాడుతున్నాం. ఓకే, సి థర్డ్ బి, రైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ కాలమ్. కింద ఇచ్చిన వర్డ్స్ని కరెక్ట్ కాలంలో రాయాలి. ఏమేమి ఇచ్చారు ఇక్కడ? అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్. ఇక్కడ ఉన్న వర్డ్స్ని అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్గా డివైడ్ చేసుకొని రాయాలి. సో అడ్జెక్టివ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ మోడిఫైస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ని లేదా ప్రొనౌన్ని మోడిఫై చేసేది adjective. And adverb అంటే ఏంటి? Adverb is a word that modifies verb, adjective or another adverb. Adverb is a word that modifies a verb, adjective or another adverb. First one is happy. Example చూసుకుంటే మనం he is happy. He is happy. ఇక్కడ he is pronoun, it is modifying he. ఇక్కడ happy అనేది he అంటే ఆయన గురించి చెప్తుంది కాబట్టి happy is a adjective. Happy. And next never. Never is adverb. Safely. Safely is also adverb. Most of the adverbs end with ly. అలా అని అన్ని adverbs ly తో end కావు, but most of the adverbs will end with ly. Short, adjective. Noisily, adverb. Noisily. Bright is adjective. And next truly is adverb. Funny. Funny is adjective. Calmly. Calmly is also adverb. ly తో end అయింది. Sleepy, adjective. Cruel. The lion is very cruel. Lion is cruel. Cruel అని దేన్ని అంటున్నాం మనం? lion. Lion is a noun. It is modifying a noun, so cruel is adjective. Badly. It's adverb ending with ly. బ్యాడ్ అనే వర్డ్ తీసుకుంటే దిస్ ఈస్ అడ్జెక్టివ్. బ్యాడ్కి ly యాడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ అడ్వర్బ్. అండ్ నెక్స్ట్ డల్. డల్ ఈస్ అడ్జెక్టివ్. కూల్ ఈజ్ ఆల్సో అడ్జెక్టివ్.
adjective. And next hardly, it's a adverb ending with ly. Hardly. Nice is adjective. Easily, adverb ending with ly. Foolishly, adverb ending with ly. And next, last one is greatly. It's also adverb ending with ly. Worksheet 4 has completed. Next worksheet next video లో డిస్కస్ చేసుకుందాం.